సభాధ్యక్షులు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేష్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ గారు, ప్రెసిడెంట్ స్టార్ హోల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం అజయ్ జైన్ గారు, ఎండి టూరిజం అమ్రపల్లి గారు, అదే మరిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని గారు, 20 సూత్రాల కార్యక్రమం అధ్యక్షులు లంకా దినకర్ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే మన మిత్రులు కొంతమంది మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. 1970లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న టూరిజం డేగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు. అంటే దీనికి కారణం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని. అందుకనే మనం ఒకసారి చూస్తే సంవత్సరం ఒక థీమ్ తీసుకుంటున్నారు. 2025 థీమ్ వచ్చి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. టూరిజం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకురావడానికి థీమ్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆలోచిస్తే, పర్యాటక రంగాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే పర్యావరణం, సంస్కృతి, వనరులు కాపాడుకుంటూ సుస్థిరమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ థీమ్ను తీసుకున్నారు. ఒకప్పుడు టూరిజం అంటే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక్క పుణ్యక్షేత్రాలకే పోయి వచ్చేవాళ్ళం. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎప్పుడైనా పోతే గుడికి పోయి వస్తే అది ఒక పెద్ద టూరిజం అనుభూతి. చిన్నప్పుడు పిల్లలు కూడా స్కూలు చదువుకునే రోజుల్లో దేవుని దగ్గరికి పోవడం, దేవుణ్ణి చూడడం, ఆ సందర్భంలో ఆ పక్క ఉండే చుట్టుపక్కల ఉండే షాపింగ్ వెళ్ళి చేయడం, ఆ అనుభూతి పెద్ద అనుభూతిగా ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మారిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మారింది. ఆర్థిక వ్యవస్థ మారిన దానివల్ల ఆలోచన విధానం మారింది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు దేశాల ఆర్థిక అభివృద్ధిని శాసించే పరిస్థితి టూరిజం శాఖకు వచ్చింది. మకాన్ ఉంది, మాల్దీవులు ఉన్నాయి, హాంకాంగ్, చిన్న ఐలాండ్స్. ఈరోజు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఆ దేశం ఆర్థికంగా ఉపాధి కల్పనకు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అమెరికాలో మీరు టూరిజం చూస్తే $2.36 ట్రిలియన్ ఎకానమీ టూరిజం వల్ల వస్తుంది. వాళ్ళ పాపులేషన్ మన పాపులేషన్ కంటే తక్కువ. అలాంటి పాపులేషన్ $2.36 ట్రిలియన్ అంటే మన దగ్గర మనం చూస్తే $231 బిలియన్ మాత్రం ఉంది. ప్రధానమంత్రి గారు ప్రతిరోజు చెప్తా ఉంటారు. ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్థిక అభివృద్ధి అవుతుంది, ఉపాధి కల్పన వస్తుంది. మనం అందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. టెక్నాలజీ వల్ల చాలామంది ఉద్యోగాలు తగ్గిపోతాయనుకుంటున్నారు. కానీ టెక్నాలజీని డెవలప్ చేస్తూనే టూరిజం పైన కానీ ఫోకస్ చేస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇండస్ట్రీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మీరు సర్వీస్ సెక్టర్ అన్ని కంపేర్ చేసుకుంటే అన్నింటికంటే ఎక్కువ టూరిజంలో ₹1,00,000 ఖర్చు పెడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడే పని లేదు. ఏదైనా మీరు తీసుకున్నా, కల్నరీ తీసుకున్నా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, ఏ థీమ్లో తీసుకుని ఇప్పుడు మీరు చూశారు. గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన అభ్యర్థి సంవత్సరానికి ₹3 లక్షలు సంపాదిస్తున్నారని
చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు ఒక విశాఖపట్నంలో ఒక మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసి ఒక 50,000 రూపాయలు నెలకు సంపాదిస్తానని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఎత్తున ఆర్థికంగా అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం మన ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. నేను ఈసారి వస్తానే నేను ఒకటే ఆలోచించాను, టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు పరిశ్రమలకే ఇచ్చేవాళ్ళం, ఈరోజు హోటళ్ళకు కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఇంకొక పక్కన నేను ఎప్పుడో చెప్పాను, అన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత అంత మురుపు మాట్లాడే థియరాటికల్ ఐడియాలజీ మారిపోయింది. ఒకప్పుడు మనం మాట్లాడేది క్యాపిటలిజం అంటే క్యాపిటలిస్ట్ సపోర్ట్ చేశారని, ఇంకొక పక్కన కమ్యూనిజం అంటే నిజమైన దేశభక్తులని, ఇంకొక పక్క మిక్స్డ్ ఎకానమీకి పోయే పరిస్థితికి వచ్చాం. కానీ 91 ఆర్థిక సంస్కరణలు దేశంలో ఉండే మనకు అవకాశాలన్నీ కూడా పైకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజే నేను చెప్పింది, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ ఇజమ్ ఈజ్ గోయింగ్ టు సర్వైవ్, దట్ ఈజ్ టూరిజం అని ఆ రోజే చెప్పాను. ఇంకా రాను రాను టూరిజం పెరుగుతుంది. ఇంకా చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ 3 నెలలు గట్టిగా పనిచేస్తే ఒక వారం రోజులు లీవ్ తీసుకుంటున్నారు. ఆ వారం రోజులు ఎక్కడికి పోతారంటే నేరుగా హాంకాంగ్ పోతారు, లేకుంటే మాల్దీవులు పోతారు, లేకుంటే దుబాయ్కి పోతారు, లేకుంటే సింగపూర్కి పోతున్నారు. మన డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు వీళ్ళు ఎత్తకపోయి అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీరు చూస్తే ఎక్కువ టూరిస్టులు మన వాళ్ళే ఉన్నారు. అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్నింటికంటే బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ స్పాట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక హెరిటేజ్ టూరిజం కానీ, ఒక హిస్టారికల్ సంఘటనలు కానీ, కల్చర్ కానీ, లేకుంటే బ్యూటిఫుల్ ప్లేసెస్, వాటర్ కానీ, ఫారెస్ట్ కానీ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మేము తీసుకొచ్చిన 24-29 పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ సో మెనీ investors are here. Andhra Pradesh is a very good destination for tourism. One of the most attractive policies you have brought in the recent times. I am here to extend all the cooperation for the developers and tourism projects, those who are all willing to come and set up your industries here. Now if you see here, we have exempted stamp duty, capital subsidy, GST reimbursement, even power subsidy, employment incentives policy we have brought, caravan tourism policy, homestay policy, adventure tourism guidelines we have brought, and at the same time I wanted to be number 1 in promoting tourism in this country. Come and work with us. This is the best opportunity for all of you. Even all services we are integrating with AI. Smart Tourism Super app, we are able to get it. Earlier I used to talk ease of doing business. Today I am talking speed of doing business. Today is a very good day in one way. Morning our Honorable Prime Minister inaugurated Made in India product, that is 4G by BSNL. Earlier in 1995, I was able to fight like anything for deregulation of telecommunication sector. We have gone for deregulation of communication sector, but we never gone for products. Always I used to say, we are using foreign products. Thereby 95% of money we are paying for foreign companies.
Only 5% we are getting. Either WhatsApp or 4G, 5G, 6G, all products we are able to, even apps. Everything we are paying money for foreign companies. First time we are able to innovate 4G, that to Indian companies, C-Dot, startup companies like Teja, and also TCS, and also BSNL. Now I am proud to inform you, all of you, once you are entering 4G, very easy to innovate 5G, 6G, 7G, any G for that matter, it is going to happen. And at the same time, quantum computing, we are going to enter now. We started Quantum Valley in Amravati. Within 2 years' time, we are going to produce quantum computer components. We are going to export quantum computers from India. This is the capacity our people are having, either hardware or product. We are going to innovate in the near future. ఇక్కడికి వచ్చినప్పుడు 15 నెలల్లో 103 ప్రాజెక్టులకు ఎంఓయూలు చేశాం. 10,644 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. తాజ్, ఓబ్రాయ్, ఐటీసీ ఇలాంటివన్నీ కూడా బ్రాండ్స్ అని తీసుకొస్తున్నాం. నేను చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పాను, 50,000 రూములు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అది 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ మినిమం 50,000 రూములు ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక 10,000 హోమ్ స్టేస్ అరకు వ్యాలీ, పాడేరు, కోనసీమ, విశాఖపట్నం, తిరుపతి, రాయలసీమ మొత్తం కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టేస్ ఉన్నాయి. అవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ హోమ్ స్టేస్కి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హోమ్ స్టేస్ ఉన్నాయి. అవన్నీ మనం ఉపయోగించుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ హోమ్ స్టేస్కి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కొప్పాక, కొండపల్లి, ఈ బొమ్మలకు పెద్ద ప్రాధాన్యత లేదు. ఈరోజు మళ్ళీ రివైవ్ అవుతా ఉంది. దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్గా మనం తయారు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరూ కోరేది, మన హెరిటేజ్, మన కల్చర్, మనకుండే అవకాశాలు, చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతి ఉంది, లివింగ్ గాడ్. ఈరోజు బాలాజీ ఆయన మొత్తం ఆ దేవుడు మొత్తం అందరిని అట్రాక్ట్ చేసే పరిస్థితి వస్తున్నాడు. 1,00,000 మంది వస్తున్నారు ఫర్ అ డే. దేవుడికి సమయం కూడా ఉండలేదు. మన వాళ్ళు ఆయన నిద్ర కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించే పరిస్థితికి వస్తున్నారు. కానీ మన సాంప్రదాయాలు కాపాడుకుంటూనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ వచ్చేవాళ్ళు 1 రోజు ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ 1 రోజు ఉండే వాళ్ళకు ఒక 3 రోజులు ఉండేట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ క్రియేట్ చేయగలిగితే, 1 రోజు ఉండేవాళ్ళు 4 రోజులు ఉండగలిగితే అక్కడ ఉండే హోటల్ అకామిడేషన్ కానీ, లోకల్ ఎక్స్పీరియన్సెస్ విట్నెస్ చేయడం కానీ, ఇలాంటి చాలా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అలాంటి ప్లేసెస్లో మొన్నే టూరిజం వాళ్ళు చెప్పాను, వెడ్డింగ్ డెస్టినేషన్ కింద మనం తయారు చేయొచ్చు. ఆ ప్లేస్ని వెడ్డింగ్ డెస్టినేషన్ కింద తయారు చేస్తే, అన్నవరం ఉంది, సత్యనారాయణ వ్రతాలన్నీ అక్కడే జరుగుతాయి, పెళ్ళిళ్ళు అక్కడే జరుగుతాయి, తిరుపతిలో కూడా జరుగుతున్నాయి, ఫిల్మ్, అదే మరిగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా
ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన 40 బౌద్ధ స్థలాలతో అంతర్జాతీయ బౌద్ధ టూరిజం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభమేళా తరహాలో 100 ఆలయాల్లో టెంట్ సిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. యాంకర్ హబ్బులుగా విశాఖ, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి, వారసత్వ ప్రాంతాలుగా కొండపల్లి, కూచిపూడి ఇక్కడ పుట్టింది, ప్రపంచమంతా వెళ్ళింది. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న కూచిపూడి ఇక్కడ ఉందని చాలామంది తెలియని పరిస్థితి వచ్చింది. అలాంటి కూచిపూడిని కూడా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటి కొప్పాక, మంగళగిరి, ధర్మవరం ఇవన్నీ కూడా ఏ విధంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనకుండే బ్యూటిఫుల్ స్పాట్స్ని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి చెప్పాను, ఏ ప్రోడక్టు లేనిది ఇక్కడ దానికి బ్రహ్మాండమైనటువంటి స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీ ద్వారా బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మనకు అన్నీ ఉండి ఆ మార్కెటింగ్ వీక్ అయ్యి కానీ లేకపోతే మనం దాన్ని సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయిన వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే టూరిజం డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం 8 మెగా ఈవెంట్స్ నిర్వహించారు. గండికోట ఇన్వెస్టర్స్ మీట్ పెట్టారు, బారువా మసులా బీచ్ ఫెస్టివల్స్ పెట్టారు, అరకు చలి ఉత్సవం పెట్టారు, ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టారు, నారీ శక్తి విజయోత్సవకు మంచి స్పందన వచ్చింది. మొన్నటి వరకు దసరా అంటే మనకు గుర్తొచ్చేది కలకత్తా, మైసూర్. ఇప్పుడు దసరా అంటే గుర్తురా. ఇక్కడ విజయవాడలో ఉండే ఇన్నోవేషన్స్ ఎక్కడా లేవు. విజయవాడలో పుట్టిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ప్రపంచంలో బ్రహ్మాండంగా రాణించారు. విజయవాడ మాత్రం వదిలిపెట్టారు. ఇప్పుడు విజయవాడ రివైవల్ స్టార్ట్ అయింది. విజయవాడ డైనమిజం వస్తుంది. ప్రపంచంలోని, భారతదేశంలోనే కరువులు వచ్చాయి. ఇప్పుడు నీటి సమస్య పరిష్కారం చేశాం. వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. రెండవ పక్కన శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఒక దివ్య క్షేత్రం, ఒక శక్తి పీఠం. 2 శక్తి పీఠాలుండే ఏకైక ప్రదేశం శ్రీశైలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు 16వ తారీఖున ప్రధానమంత్రి గారు కూడా వచ్చి శ్రీశైలంలో పూజలు చేస్తున్నారంటే దానికి ఉండే శక్తి మనం గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అలాంటి శక్తిపీఠం. అదే మరిగా రాయలసీమలో మీరు చూస్తే మంత్రాలయం, కాణిపాకం, విఘ్నేశ్వర స్వామి, కాళహస్త్రి ఇలాంటి అనేక టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకునే పరిస్థితి ఉంది. గండికోట వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మీరు చూశారు. ఇండియాలో ఎక్కడా లేదు. ప్రపంచంలోనే 8th బ్యూటిఫుల్ స్పాట్ గండికోట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని ఉపయోగించుకుంటే పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే గండికోట ఉంది. బ్రహ్మాండమైనటువంటి మనం అమెరికాలో మనం మాట్లాడుతుంటాం అలాంటి స్పాట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్కన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రధానమంత్రి అయితే కచ్ ప్రాంతాన్ని ఒక కరువు ప్రాంతాన్ని టూరిజం హబ్గా తయారు చేసి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఇక్కడ తీసుకుపోయి వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ ప్లేస్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికి మనకు 8 టూరిస్ట్ ప్రాజెక్టులు ఇచ్చారు. 428 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది టూరిజానికి మంచి ఊతం వస్తుంది. ఇక్కడ ఒకే విషయం నేను చెప్తున్నాను, ఇక్కడుండే డిపార్ట్మెంట్ కూడా మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీకు అవసరమైతే ఎంత డబ్బులు ఇవ్వడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే టూరిజం డెవలప్ కాదు. దీనికి కావాల్సింది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఎవరైతే మంచి హోటల్స్ కట్టేది, మేము కట్టి హోటల్స్ రన్ చేయలేము, మీరు కట్టాలి. నేను చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానీ
ఇలాంటి ప్రదేశాలని మీరు డెవలప్ చేయాలి. మీరు డెవలప్ చేస్తే మేము ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సస్టైనబిలిటీ వస్తుంది. మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే అడ్వెంచర్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. 70 అడ్వెంచర్ లొకేషన్స్ని ఇనిషియేటివ్. ఇట్ హెస్ గివెన్ ఏ వెరీ గుడ్ ఇంపాక్ట్. విశాఖపట్నంలో క్రూయిజ్ కూడా ప్రారంభించాం. అఖండ గోదావరి ఇప్పుడే మనం మాట్లాడిన చూసాం. అఖండ గోదావరి ద్వారా రాజమహేంద్రవరం ఆ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. రేపు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి 2027కి. 27కి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం ప్రాజెక్ట్స్ తయారు చేసి రాజమండ్రి వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన అక్కడ చూస్తే హెవలాక్ బ్రిడ్జ్ ఉంది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బ్రిడ్జ్, ఓల్డెస్ట్ అది. దాన్ని డెవలప్ చేసి పక్కన బ్రహ్మాండమైన రివర్ ఉంది. ఒక కిందన చూస్తే ధవళేశ్వరం ప్రాజెక్ట్, పైన చూస్తే పోలవరం ప్రాజెక్ట్. ఆ టేస్ట్ ఉండాలి. 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండే బిల్డింగ్స్ అన్ని కొట్టేసి రిషికొండలో ప్యాలెస్ కట్టారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఆ 450 కోట్లు టూరిజం పైన ఖర్చు పెట్టుంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఇది అవగాహన లేని రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు లైట్ అండ్ సౌండ్ షో వంటి ఆస్తులను కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చంద్రగిరి పోర్ట్ ఉంది. ఎప్పుడో నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అక్కడ లైట్ అండ్ సౌండ్ షో తీసుకొచ్చాం. బ్యూటిఫుల్గా తీసుకొచ్చాం. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది. అప్పట్లోనే లైటింగ్, బ్యూటిఫుల్ లైటింగ్ పెట్టాం. ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్లేస్ కానీ ప్రాపర్ ఇల్యూమినేషన్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ కూడా యాడ్ చేసి డిపార్ట్మెంట్కి ఒకటే చెప్పాను. మన దగ్గర ఉన్నన్ని వంటలు నేను ముందే చెప్పాను. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కావాల్సిన కల్నరీ. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి వంటకాలు మనకున్నాయి. రాయలసీమకు పోతే డిఫరెంట్ కల్నరీ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి వస్తే డిఫరెంట్ కల్నరీ, నార్త్కి పోతే వేరే, సౌత్కి వస్తే వేరే. సౌత్లో మన దగ్గర వేరే, తమిళనాడు వేరే, పక్కన కర్ణాటక వేరే. ఎన్ని రకాలైన కల్నరీ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, మనం ఎట్లా డెవలప్ అవుతామని. రెండోది ఇన్ని భాషలు కాకుండా ఇన్ని వంటలు చేస్తాం, ఏ విధంగా దీనికి ఇది అవుతుందని. మనం ఇండ్లు కట్టేది కూడా రకరకాలుగా కడతాం, స్టాండర్డైజేషన్ లేదు, దీనివల్ల ప్రోగ్రెస్ ఆగిపోతుంది అనుకునేవాడిని. తర్వాత నేనే మార్చుకున్నా. అమెరికాలో అన్ని స్టాండర్డైజేషన్, ఇండ్లన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఈ ఇల్లు చూస్తే అన్ని ఇండ్లు అంతే, కానీ మన ఇండ్లు అట్ట కాదు. నేను చిన్నప్పటి నుంచి చూశాను. పల్లెటూరులో ఇల్లు కడితే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఆర్కిటెక్ట్ పెట్టి ఆ ఇల్లు కట్టాలంటే డోర్ ఫ్రేమ్స్ దగ్గర నుంచి 4-5 ఏళ్లు ప్రిపేర్ అయ్యి బ్రహ్మాండంగా తయారు చేసి ఒక స్టేటస్ సింబల్గా ఇల్లు కట్టే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క ఓనరు ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక బెస్ట్ ఆర్కిటెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. దట్ ఈజ్ అవర్ కల్చర్. టుడే ఇట్ ఈజ్ ఎ యూనిక్ ఫ్యూచర్గా తయారైంది. అమెరికాలో బ్రెడ్ తింటే ఇండియాకు వస్తే ఎక్కడికి వచ్చినా డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కలరీ. ఇప్పుడు అమెరికాలో కూడా ఏ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందంటే ఇండియన్ ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈజ్ ఎ రియాలిటీ. ఇవి మనం కరెక్ట్గా మానిటర్ చేయగలిగితే బ్రహ్మాండంగా వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వంటలు అద్భుతమైన ఆహారం ఎక్కడా దొరకదు. పిండి వంటలు కావచ్చు, వెజ్ నాన్ వెజిటేరియన్ కావచ్చు, స్వీట్లు కావచ్చు, ఏవైనా మన దగ్గర అన్నీ కూడా అద్భుతమే. ఆహార అలవాట్లు కూడా డిఫరెంట్. మండువ లోగిళ్ళు కావచ్చు, కానీ అవి కూడా డిఫరెంట్. ఇప్పుడే చెప్పాడు 80 సంవత్సరాల కంటే ముందు కట్టిన ఇండ్లు
యూనిక్ ఫీచర్తో ఉండే పరిస్థితి వస్తుంది. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆలయాలు, నదీ తీర ప్రాంతాలు, అడవులు, కొండలు మన దగ్గర లేనిది లేదు. ఆయా ప్రాంతాల్లో ఉండే నాయకులు. తర్వాత నేను దీన్ని ప్రమోట్ చేయాలని నాంది ఫౌండేషన్ చెప్పి మార్కెటింగ్ చేయమన్నాను. అది తీసుకుపోయి ప్యారిస్లో ఒక షాప్ పెట్టారు. నేను ప్రధానమంత్రి వస్తే అరకు కాఫీ తాగిచ్చాను. ఎవరు వచ్చినా అక్కడ తీసుకుపోయి అరకు కాఫీ ఇస్తాను. ఈరోజు నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా, అన్ని కాఫీల కంటే అరకు కాఫీ ది బెస్ట్ కాఫీ అని తాగుతూ ఆ అనుభూతిగానే మన ప్రపంచానికి చెప్పగలిగితే టూరిజం సింగిల్ ఫ్యాక్టర్ అరకు కాఫీ విల్ బ్రింగ్ టూరిస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టు అరకు ఏరియా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఓసారి కొన్ని చూస్తే మనకి మార్కెటింగ్ ఎంత పని చేస్తుందంటే, నేను హైదరాబాద్ పోయినప్పటి నుంచి చూస్తున్నా. చిలకూరు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ దేవుడి పేరే వీసా బాలాజీని కోరుకుంటే ఇవన్నీ బాగా చెప్పగలిగారు. దాంతో భక్తులంతా క్యూ కట్టారు. ఇప్పుడు బెస్ట్ ఇన్కమ్ బ్రహ్మాండమైన టెంపుల్గా ఈ యొక్క కోనసీమలో వాడపల్లి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం తయారైంది. దేవుడు పాతదేవుడే. మీరు ప్రమోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇస్ ది బెస్ట్ డెస్టినేషన్ ఫర్ టూరిజం. మా దర్గేశ్వరి గారు కూడా, మా మంత్రి గారు కూడా, అదే వారిగా చైర్మన్ కూడా. కాబట్టి ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఆరోగ్యం అంటే అందరం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇమ్మీడియట్గా కావాల్సింది హాస్పిటల్స్ కట్టాలనుకున్నాం. టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. స్ట్రెస్ విపరీతంగా వస్తుంది. భవిష్యత్తులో చాలామంది మెంటల్ ఇల్నెస్ పెరుగుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాసి పెట్టుకోండి. దీనికి హీలింగ్ సెంటర్స్, నాట్ హాస్పిటల్స్. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్, కెమికల్స్, ఇవన్నీ ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ ఇస్తే టెంపరీ రిలీఫ్ వస్తుంది, పర్మనెంట్ రిలీఫ్ రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓన్లీ హీలింగ్ సెంటర్స్, ప్రార్థనాలయాలు, అది టెంపుల్ కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఇవే. రెండో హీలింగ్ సెంటర్ యూనిఫామ్గా అన్ని మతాలకి, అన్ని వర్గాలకి టూరిజం స్పాట్స్. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరూ 3 నెలలు కష్టపడితే వాళ్ళ శక్తి మేరకు 10 రోజులు లీవ్ చేసుకుంటున్నారు. నేరుగా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. రావాలంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతత ఉండాలి, ఆప్యాయత పెరగాలి ఉంటుందనే విషయం మీరు పదే చెప్పగలిగితే మనకుండే ఈ టూరిజం స్పాట్స్లో బ్రహ్మాండంగా నెంబర్ 1 ప్లేస్ అవుతుంది. ఉపాధి వస్తుంది, సంపద వస్తుంది. అదే మరి మనకు ఈ రంగంలో తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మన నేల సంస్కృతి సాంప్రదాయాలు. నేను తెలుగు జాతిని గురించి మాట్లాడుతున్నాను. చాలా పెద్ద వారసత్వ సంపద మనకుంది. ఆ వారసత్వ సంపదని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకుండే వారసత్వం మీరు చూస్తే, ఈరోజు మన డ్యాన్స్ ఏదైతే ఉందో, కూచిపూడి, దెంసా, ఇలాంటివి యూనిక్గా మనకు వచ్చిన వారసత్వం. దీన్ని ప్రపంచానికి మనం చూపించడం మన బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన భాష, ప్రాంతాన్ని, అలవాట్లు ప్రమోట్ చేయాలి. రెండోది, నేను 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే స్వర్ణ టూరిజం, హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, టూరిజం ఆంధ్రప్రదేశ్ కావాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇవన్నీ కలిస్తేనే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. స్వర్ణాంధ్రప్రదేశ్ రోజుకి
308 లక్షల కోట్ల రూపాయలు GSDP సాధించాలని. దీనికి టూరిజం ప్రధానమైన రంగం. ఇప్పుడు 8% గ్రోత్ ఉంది. దీన్ని 20%కు పెంచాలని, అది కూడా సస్టైనబుల్ టూరిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మనం ముందుకు పోతున్నాం. దీన్ని కానీ మనం చేయగలిగితే అన్ని రంగాలు కూడా యాక్టివ్ అవుతాయి. ఇందులో చిరు వ్యాపారులు, స్థానిక ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. అది కొండపల్లి కావచ్చు, ఏటికొప్ప కావచ్చు, లేకపోతే మన దగ్గర చేనేత ఉత్పత్తులు కావచ్చు, కలంకారీ వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం వస్తుంది. ఇవన్నీ పెరగాలంటే మనం పదే పదే ఎక్స్పీరియన్స్ సెంటర్స్గా తయారు చేసి దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజే కాదు మళ్ళీ నేను మాట్లాడుతూనే ఉంటా. నాకు అన్నింటికంటే ఎక్కువ ఫోకస్ రంగం ఈరోజు పర్యాటక రంగం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు మొన్నటి వరకు మీరు అందరూ అనుకునేది నేను ఐటీనే మాట్లాడతాను అనుకుంటారు. ఐటీ ఒక యాంగిల్. ఒకప్పుడు డాక్రా సంఘాలు కూడా ప్రోత్సహించాను. ఈరోజు డాక్రా సంఘాలు సమాజానికి ఒక పెద్ద ఆస్తిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇది టూరిజం భవిష్యత్తు రంగం. ఇది ఈ టూరిజాన్ని అన్ని విధాలా ప్రమోట్ చేస్తాం, ప్రోత్సాహాలిస్తాం. ఎవరైనా MSMEలు పెట్టాలంటే వివిధ రకాలైన అవకాశాలు ఉన్నాయి. విత్ ఇన్ ది కంట్రీ మీరు ఆలోచించండి. ఎవరైనా మీకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి. వేరే ప్రాంతాల్లో ఉండే ఇన్వెస్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. కేరళ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ boats, cuisine, like otherwise I have seen India, Kerala is the best as on today on tourism. So excellent opportunities for nature farming. You can teach to the world what is natural farming, what is the impact of health with certification and traceability. These are all various things we can work it out. I am very happy. I have met from Kerala one delegation. I am assuring you, you come straight away, start your operation. We are here to you to support all your initiatives. What all you want to do, you can do. We are here to promote and support. ఇది రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టూరిజం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం కావాల్సిన అవసరం ఉంది. అది మనం చేయగలిగితే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నా కోరిక ఒకటే, ప్రతి ఒక్కరికి పని ఉండాలి. ఆ పని కూడా హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం. ఇప్పుడు హోమ్ స్టే ఇస్ ఎ స్మార్ట్ వర్క్. 50 మంచి ఆవిడ నార్త్ ఇండియా నుంచి వచ్చి 30 ఏళ్ళ నుంచి విశాఖపట్నంలో సెట్ అయ్యారు. ఇంట్లో కూర్చొని ఉన్న ఇల్లంతా కూడా నీట్గా చేసుకొని, ఆవిడికి డబుల్ అడ్వాంటేజ్. హోస్ట్లు వస్తారు, వాళ్ళతో కూడా కలిసి ఉంటుంది, 50,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక ఏజెన్సీ ఏరియాలో ఒక అతను చెప్పిన మీరు విషయం చూస్తే 3 లక్షల రూపాయలు ఇన్కమ్. అంటే వాళ్ళ ఊర్లోనే ఉండి ఆ కొండలు, ఆ లోయలు, ఆ ప్రకృతి ఇవన్నీ చూపించి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి. దాన్ని స్కేల్ చేస్తే ఒక 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు అక్కడే సంపాదించుకునే అవకాశాలు వస్తున్నాయి. కోనసీమలో ఒక అతన్ని చూశారు. వాళ్ళ తండ్రి వారసత్వంగా కట్టిన ఇల్లు 80 ఏళ్ళు. ఈజ్ యూజింగ్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఆ ఎక్స్పీరియన్స్ ప్రజలతో కూడా షేర్ చేసుకోగలిగితే యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ MSME. ఇలాంటి అనుభూతుల్ని మనం అందరితో పంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మీకుండే స్ట్రెంగ్త్ ఏమేమి ఉందో మీరు అనలైజ్ చేసుకొని మీ ప్రాముఖ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి పూర్తిగా సహకరించే బాధ్యత ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ తీసుకోమని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జగన్మోహన్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు
స్టేట్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు అందజేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీద ఉన్న అతిథులందరినీ కోరుతున్నా. ముందుగా బెస్ట్ హోటల్ 5 స్టార్ డీలక్స్ నోవోటెల్ విజయవాడ వారిని రావాల్సిందిగా కోరుతున్నా. తర్వాత బెస్ట్ హోటల్ 5 స్టార్ వివంత విజయవాడ MG రోడ్.